కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా వారు చెప్పినటువంటి హామీలు ఏవీ నెరవేర్చకుండా పైపెచ్చు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ గొంతు నొక్కడానికి కానీ వైఎస్ఆర్సీపీని బలవంతంగా ఏదో ఒక విధంగా కేసులు పెట్టడం కానీ వారిని అరెస్ట్ చేయడం కానీ మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి సంస్కృతి. మరి అనేక కార్యక్రమాల్లో వీరు చేస్తున్నటువంటి విచ్చలవిడి కేసులను కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తూ వస్తుంది. అయితే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా రాయలసీమకు సంబంధించి జలాశయాలు కానీ నీటిపారుదల హక్కులు కానీ వాటన్నింటినీ కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు రైతాంగం అంతా కూడా వెలువెల్లాడిపోతా ఉంటే ఈయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల దానంతా కూడా ప్రజలకి తెలియపరిచి ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకొని వచ్చి వారి నిర్ణయాలను మార్పు చేసుకునే విధంగా ప్రయత్నించాలన్న ఆలోచనతో ఈరోజు సోమశిల జలాశయానికి అందరం కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో కలిపి వెళ్లాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది. జస్ట్ అక్కడ పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి